మీకు ఒక విషయం తెలుసా? వెనకట మా ఇంటి దగ్గర ఓ తాత ఉండేటోడు. ఈ ఏడు వానలు పడతాయా పడయన్న ముచ్చట్ని ముందుగానే చెప్పేటోడు. పంచాంగం చూసుకుంటా పలానా నెలలా వర్షాలు పడతాయి, పలానా నెలలా ఎండలు కొడతాయని ఖచ్చితంగా చెప్పేటోడు. ఇప్పుడేమో గింత టెక్నాలజీ ఉన్నది, రాకెట్ వేసుకొని ఇంకో గ్రామం మీదకి పోయేస్తున్నాం. ఇంత చేసినా కూడా ఒక ముచ్చట్లనైతే వెనకబడే ఉంటున్నాం. దేంట్లా అని అనుకుంటురా? ఇగో చెప్తేనేమో మిమ్మల్ని భయపెడుతున్నా అనుకుంటారు, చెప్పకుంటేనేమో అది పద్ధతి కాదు. సరే ఏమైనా సరే నేను ధైర్యం చేసి చెప్తున్నా, మీరు కూడా ధైర్యం చేసి చూడుండ్రి. 100 ఏళ్లల్లా ఇంతటి వరదలు చూడనే లేదట మద్రాసు జనాలు. కానీ దీని నాయనమ్మ సొంటానలు పడతాయట ముంగట. ఫిబ్రవరి నెలాఖరు వరకు పొట్టు కొట్టొచ్చునని చెప్తుండ్రు ఐక్యరాజ్య సమితి ఆఫీసర్లు. మన రాష్ట్రం కూడా ఉన్నదన్నట్టే. పల్లెలను విడిచిపెట్టి పట్టణాల మీద పగబట్టినట్టే ఆనలు కొడతాయని చెప్తుండ్రు. అగో దాని వల్ల ఈ ఆపత్తి రావచ్చునట. ముఖ్యంగా పట్టణాల మీదనే పగబట్టిందట ఎల్లినో. అది ఒక్కసారి మన దిక్కుకు మర్రెనంటే అంతాగమాగం జగన్నాథం. కానీ దీనికి కూడా కారణం మనమే. ప్రకృతిని నాశనం చేసినాక అది ఊకుంటదా? పగ తీర్చుకుంటందుకు తయారైంది.